హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశము ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేటువంటి ఈ యొక్క ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉందండి. ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ మొదటిసారి రాస్తున్నారో వారికి చాలా బాగా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో కొంతమంది అభ్యర్థులైతే బ్యాంక్ లాంటి ఇతర ఎగ్జామ్స్ రాసిన వారికి చాలా ఈజీనే. కానీ మొదటిసారి రాస్తున్న వారికి మాత్రము ఇదొక పెద్ద సవాలుగానే మనమైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ముందుగానే దీని గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే వివరాలు కంప్లీట్గా చూద్దాము. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇంకా ఎవరైనా కోర్ట్ ఎగ్జామ్స్కి మన యొక్క యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే ఇంకొక 1 మంత్ అయితే మనకు టైం ఉంది ఫ్రెండ్స్. ఈ 1 మంత్ ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుతారో వారికి మంచి ఉద్యోగ అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ మీకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంది. ఓకే, లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్ చూద్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే ఇది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇది మరి ఏపీ హైకోర్టు వారు థర్డ్ పార్టీకి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది తప్పకుండా టీసీఎస్ అయి ఉంటుందండి. టీసీఎస్ అయాన్ సెంటర్స్ అని ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఫోటో, ఇదే విధంగా ఉంటుంది. మీ యొక్క డెస్క్లు ప్రతి ఒక్కరి ముందు ఒక కంప్యూటర్ అయితే ఉంటుంది. ఈ కంప్యూటర్లోనే మనము ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్స్ ఏ విధంగా ఉంటారో ఇక్కడ కూడా ఉంటారు. మనకి ఏదైనా చిన్న హెల్ప్స్ కావాలంటే కూడా వీరైతే అంటే కంప్యూటర్కి సంబంధించిన ఆన్సర్ చెప్పమని కాదు. సో ఇక్కడ ఏంటి అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రము వారైతే చూసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మన యొక్క హాల్ టికెట్ నెంబర్తో మనకు కూడా ఒక సిస్టమ్ అయితే ఆల్రెడీ అలాట్ అయి ఉంటుంది. సో ఇన్ టైంకి మనం వెళ్ళిన తర్వాత మన సిస్టంలో అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. ముందుగా మన యొక్క క్యాండిడేట్ నేమ్ అంటూ మనకైతే మన నేమ్, మన ఫోటోతో సహా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. కంప్లీట్గా మన డీటెయిల్స్ అయితే ఒకసారి చూసుకోవాలి. మన మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్ ఈ యొక్క మన పర్సనల్ డీటెయిల్స్తో పాటుగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని మనకు కంప్లీట్గా కనిపిస్తాయి. ఓకేనా? టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ 90 మినిట్స్ అంటూ మనకైతే ఇక్కడ తెలియజేస్తారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మనకు టైం అనేది ఇక్కడ పైన కనిపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్, యువర్ క్లాక్ విల్ బి సెట్ ఎట్ ద సర్వర్. ద కౌంట్ డౌన్ అ టైమ్ ఎట్ ద టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ది స్క్రీన్ అంటూ మనకు తెలియజేస్తారు. అంటే టైం అనేది కౌంట్ డౌన్ అనేది ఉంటుంది. సో తప్పకుండా దాన్ని ఫాలో అవ్వాలి అంటూ మనకైతే తెలియజేశారు. ద క్వశ్చన్ ప్లేటీ డిస్ప్లేడ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ షో ద స్టాటస్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్ యూజింగ్ ద ఫాలోయింగ్ సింబల్స్ అంటూ తెలియజేస్తున్నారు. క్వశ్చన్ పేపర్ అనేది
ఏ విధంగా ఉంటుందనేది ముందుగా మనకు ఈ యొక్క కలర్స్ అయితే ఉంటాయి. ఒకటి యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్, గ్రీన్ కలర్ ఉందంటే మనం ఆన్సర్ చేసినట్టు. నెక్స్ట్ యూ హ్యావ్ విజిటెడ్ బట్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్, అంటే మనం చూసా కానీ ఆన్సర్ చేయలేదని అర్థము రెడ్. యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అంటూ ఉంది. యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అన్నట్లుగా ఇక్కడైతే ఉంది. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఓకేనా. మరి ఈ 4 ఆప్షన్స్లో ఇక్కడ మనకైతే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సిన పని లేదు, అన్నీ కూడా ఆన్సరింగ్ అయితే చేయొచ్చు, అన్నీ కూడా గ్రీన్ బటన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే గ్రీన్ అనేది ఆప్షన్ అయితే కనిపించాలి మనకి. ఓకేనా. అంతేకాకుండా చాలామందికి ఉన్నటువంటి ఇంకొక డౌట్, ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అనేది చాలామంది డౌట్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ కూడా కనిపిస్తుందండి మనకి. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, వ్యూ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు స్క్రోల్ డౌన్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ తెలుగు అని కూడా ఉంటుంది. ఓకే, మనము ఎగ్జామ్ తెలుగులో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే కనిపిస్తుంది మనకు ఆప్షన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఎందులో ఎగ్జామ్ అనేది రాయాలి. తెలుగు మీడియం అభ్యర్థులు తప్పకుండా ఇక్కడ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కింద. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుందండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ, జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారు. అంటే ఇది కేవలము ఒక జస్ట్ మీకు డెమో లాగా అయితే చూపిస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మాకు ప్రాసెస్ సర్వేకి అప్లై చేసాము లేదా సబార్డినేట్కి అప్లై చేసామన్నప్పుడు ఇవి చేంజ్ అవుతాయి. జనరల్ నాలెడ్జ్ ఫిక్స్ 40, జనరల్ ఇంగ్లీష్ అప్పుడు 10 ఉంటాయి, నెక్స్ట్ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ 30 ఉంటాయి. సో ఆ విధంగా మొత్తానికైతే 80 మార్కులు. ఓకే, సో ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుందండి. మ్యాక్సిమం మార్క్స్ 40, నెగిటివ్ మార్క్స్ లేవు 0. ఓకే, పాజిటివ్ మార్క్స్ అంటూ ఇక్కడైతే మనకు ఇక్కడ క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. టైం డ్యూరేషన్ మళ్ళీ కూడా ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్, ఇక్కడనే మనం చూజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అని చూజ్ చేసుకోవాలి డిఫాల్ట్. అన్నీ చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ ఐఎమ్ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఐ యామ్ హియర్ టు బిగిన్, అంటే మేము స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నామనే ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలా ఆప్షన్ రాగానే మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ గ్రీన్ కలర్లో ఇక్కడైతే ఆప్షన్ కనిపిస్తుంది ఐఎమ్ హియర్ టు బిగిన్. సో మరి ఇలా బిగిన్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ కంప్లీట్గా. ఇక్కడ చూడండి టైమర్ కూడా మీకైతే స్టార్ట్ అయినట్లుగానే ఇక్కడ కనిపిస్తుంది. క్యాండిడేట్ నేమ్, అటెంప్టెడ్ ఎన్ని అటెంప్ట్ చేసాం మనము, నాట్ విజిటెడ్ మనం చూడనటువంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మార్క్డ్ క్వశ్చన్స్, నాట్ ఆన్సర్డ్, మార్క్డ్ అండ్ ఆన్సర్డ్ అనేటువంటి ఇక్కడ మనకైతే కనిపిస్తాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అండి ఇది. టైమర్ మనకు ముందుగానే కనిపిస్తుంది, మనం ముందే ఉంటుంది. ప్లస్ ఎన్నిటిని ఆన్సర్ చేసాం, ఎన్ని వదిలేసాం అనేది కూడా మనకి ఇక్కడే కనిపిస్తుందండి. చాలా చాలా యూస్ఫుల్ ఆన్లైన్ అనేది ఎగ్జామ్. అంటే కొంతమందికి డిఫికల్ట్, ఫస్ట్ టైం రాసేవారికి డిఫికల్ట్ అనిపించినా కూడా సో రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసేవారికి సెంట్రల్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా వాళ్ళకి చాలా ఈజీ అండి ఇది. ఓకేనా. మరి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 1 ఇలా డిస్ప్లే అవుతుందండి మనకు కంప్యూటర్ మీద. ఇలా డిస్ప్లే అవుతుంది. క్వశ్చన్ అడుగుతారు, తెలుగులో ఉంటుంది క్వశ్చన్ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఆప్షన్ కూడా తెలుగులో ఇంగ్లీష్లో రెండు కూడా ఉంటాయి. ఆప్షన్ అనేది క్లియర్గా చదవాలి. క్లియర్గా చదివిన తర్వాత మరి ఏది సరైన సమాధానమో టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక టిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సింపుల్ అంతే. సో ఇక్కడ మనము ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసామని కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్కి మళ్ళీ ఇది కూడా రెడ్గా మారుతుంది. ఇలా మొత్తం 80 క్వశ్చన్స్ కూడా ఇలా రెడ్గా మనం మారేలా చేయాలి. అంటే అన్నీ కూడా మనము అటెంప్టెడ్ ఇక్కడ గ్రీన్గా మారేలా చేయాలి. ఎప్పుడైతే ఇది గ్రీన్గా మారుతుందో అది మనం అటెంప్ట్ చేసాము, ఎగ్జామ్ రాసాం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేసాము అని చెప్పేసి అర్థమైతే చేసుకోవాలి. మిగతా ఏ కలర్ ఉన్నా కూడా మనం దాన్ని అటెంప్ట్ చేయనట్లే. ఓకేనా. కంపల్సరిగా గ్రీనే ఉండే విధంగా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇలా 1 నుంచి 80 మార్కుల వరకు 80 క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అన్న తర్వాత సో లాస్ట్ క్వశ్చన్ వరకు
ఉంటుంది. తర్వాత మళ్ళీ సేవ్ నెక్స్ట్ అంటే ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే అన్నీ కూడా క్లియర్‌గా చూసి ఇక్కడ చూసుకోవాలి మనం ఫస్ట్ ఎన్ని అటెంప్ట్ చేశాము, ఇంకేమైనా మిస్ చేశామా క్వెషన్స్, ఓకేనా? ఏమైనా ఆన్సర్ చేయకుండా వదిలేసామా అలాంటివి ఏం చేయకూడదండి. 80కి 80 మార్క్స్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే మనకు నెగెటివ్ మార్కు లేవు, ఓకేనా? సో అంత అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ టెస్ట్ అని కనిపిస్తుంది కదండి. సబ్మిట్ టెస్ట్ పైన మనమైతే క్లిక్ చేస్తే మన ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అంటే ఎస్ ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ ఎగ్జామ్ అని చెప్పేసి మనము సబ్మిట్ ఎస్ అనే దానిపైన క్లిక్ చేయాలి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత కూడా మనము ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తము ఎన్నిటికి ఆన్సర్ చేసాము, ఎన్ని వదిలేసాము, ఎన్ని మార్కు చేసాము, నాట్ విజిటెడ్, ఇలా మొత్తం కూడా మనకు కనిపిస్తుంది టెస్ట్ సమ్మరీ. ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 80 మార్కులకు 80 మార్కులు ఆన్సర్ చేసామనే కనిపించాలి, మిగతా అన్నీ కూడా సున్నాలు కనిపించాలి మనకి, ఓకేనా? సో ఎందుకంటే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ అటెంప్ట్ అయితే చేయాలి. సో ఈ విధంగా కనిపించిన తర్వాత ఎస్ ప్రొసీడ్ అనే దానిపైన మనమైతే నెక్స్ట్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మన టెస్ట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మనలాగే చాలామంది ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉంటారండి. సో ఇదే విధంగా అందరికీ కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూ కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఇన్విజిలేటర్స్ అయితే కనిపిస్తారండి. సో వారిని అయితే అప్రోచ్ అవ్వచ్చు. వారిని కనుక్కుంటే మీకు ఏదైనా చిన్న చిన్న అంటే కంప్యూటర్ గురించి తెలియనట్లయితే వాళ్ళే చెప్తారండి. మీరు వెళ్ళేసరికి మీకు ఏదైతే సిస్టమ్ అలాట్ చేస్తుందో ఆ సిస్టంలో జస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే, అంటే దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయగానే కంప్లీట్గా ఓపెన్ అయిపోతుందండి. మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీరు ఏం చేయనవసరం లేదు. జస్ట్ మీ ఆల్ టికెట్ నెంబర్ అక్కడ ఒకటి ఎంటర్ చేసినా కూడా సరిపోతుంది, మన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి, ఓకేనా? సో చాలా సింపుల్ అండి, ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే, చాలా సింపుల్గా ఎగ్జామ్ అయితే మీరు రాయవచ్చు. సో దీని గురించి నన్ను చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో అడగడం జరిగింది. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చెప్పండి అని చెప్పేసి. సో చాలా సింపుల్ అండి. సో వీటిని అయితే ఫాలో అవ్వండి. మీకు తెలియనటువంటి అంశాలు అయితే తెలుసుకున్నారు అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. అంతేకాకుండా మన యాప్లో పర్ఫెక్ట్ కోర్సుకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే, ఈవెన్ టెస్ట్ సిరీస్కైనా, ఫుల్ కోర్స్కైనా టెస్ట్ సిరీస్కైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని, యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. ఒకవేళ మీకు నచ్చితే కోర్స్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.